శివుడు అందంగా ఉంటాడా లేదా పార్వతీదేవి అందంగా ఉంటుందా? ఒక రోజు బుద్ధి గణేశుడు శివుడి దగ్గరికి వెళ్లి, తండ్రి, మీరు ఇలా ఒంటి మీద బూడిద రాసుకుని కపాలాల మాల వేసుకుని పులి చర్మం ధరించడం చూడటానికి అస్సలు బాలేదు. మా అమ్మ పార్వతీదేవి ఎంతో సుందరంగా ఉంటుంది, కానీ మీరేమో ఎప్పుడు ఇలా భయంకరమైన రూపంలో ఉంటారు. నా కోసం ఒక్కసారి మీ నిజ స్వరూపంలోకి మారి అమ్మ దగ్గరికి వెళ్ళండి అని అనగా, శివుడు నవ్వుతూ సరే అని సరస్సులో స్నానం చేసి అందరి దగ్గరికి వస్తాడు. ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఒంటి మీద బూడిద ఉండదు, కపాలాల మాల ఉండదు, పులి చర్మం ఉండదు, తెల్లగా మెరిసిపోయే చర్మంతో ఎంతో అందంగా ఉంటాడు. పార్వతీదేవి శివుడిని చూసి సిగ్గుపడుతుంది. గణేశుడు అయితే శివయ్యను చూసి ఆనందంతో ఏడ్చేస్తాడు. తండ్రి, నన్ను క్షమించండి, మీరు వెంటనే మీ పూర్వ రూపంలోకి మారిపోండి అని వేడుకుంటాడు. శివుడు నవ్వుతూ, ఎందుకు గణేశ, నువ్వే కదా నన్ను ఈ రూపంలో చూడాలి అని అనుకున్నావు, నేను బాలేనా అని అడుగుతాడు. గణేశుడు నమస్కరించి, అయ్యో తండ్రి, అలా కాదు, నా తల్లి కన్నా మించి ఎవ్వరూ అందంగా ఉండడం నేను చూడలేను. ఇప్పుడు మీ అందం గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. మీరు వెంటనే పూర్వ రూపంలోకి మారిపోండి అని అనగా, శివుడు నవ్వుకొని పూర్వ రూపంలోకి మారిపోతాడు. హర హర మహదేవ శంభో శంకర.